రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మరొక్కసారి తెర మీదకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన జిల్లాలను తగ్గించే దిశగా ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్తుంది. సో జిల్లాల పునర్విభజనలో భాగంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరించి జిల్లాలను విభజన చేసిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకుంటే గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో సపరేట్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివైడ్ అయిన తర్వాత ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పూర్తిగా 5 నియోజకవర్గాలు వెళ్ళిపోయిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోయిందని చెప్పేసి కూడా జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక్కసారి మీకు ఖమ్మం జిల్లా విభజన ఏ విధంగా జరిగిందనేది ఒకసారి మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. సో మన దగ్గర పూర్తిగా ఖమ్మం జిల్లా మ్యాప్ అంతా కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఉన్న పాత 10 జిల్లాలు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలు విభజన చేసిన తర్వాత నూతనంగా ఏర్పడిన ఇవి 33 జిల్లాల మ్యాప్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిగా ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా మ్యాప్ని అయితే మనం ఇక్కడ పూర్తిగా చూసుకోవచ్చు. సో పరిపాలనా సౌలభ్యం కోసం 1953లో ఖమ్మం జిల్లా ఏర్పడింది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం, మదిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ, తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలం, అశురాపేట, వెంకటాపురం డివిజన్లు విడదీసి ఆ ఖమ్మం జిల్లా విలీనం చేశారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 46 రెవెన్యూ మండలాలుగా పూర్తిగా ఉమ్మడి జిల్లాల రాష్ట్రాల పునర్విభజనతో పూర్తిగా స్వరూపం కోల్పోయిందని చెప్పుకోవచ్చు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జిల్లా అనంతమైన త్యాగాలైతే చేసింది. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖమ్మం జిల్లాకు చెందిన వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, చింతూరు, వర్రాంచంద్రపురం మండలాలతో పాటు భద్రాచలంలోని బూర్గంపాడు మండలంలో అనేక గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేశారు. ఆ తర్వాత 2016లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనలను ఉమ్మడి జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది. ఆ పాలనా సౌలభ్యం అంటూ కూడా పూర్తిగా పొంతన లేకుండా అశాస్త్రీయంగా పలు మండలాలను విడదీసి వేరువేరు జిల్లాల్లో కలిపారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన బయ్యారం, గార్ల మండలాలను నూతనంగా ఏర్పాటు చేసిన మహబూబాద్ జిల్లాలో అయితే కలిపేసిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది ఇల్లందు సిగ్మెంట్లో ఉన్న గార్ల, బయ్యారం అంతా కూడా గత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది. పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా విభజన చేసిన తర్వాత ఇదంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పడింది. ఇల్లందు, పినపాక, భద్రాచలం, కొత్తగూడెం, అశురాపేట ఈ 5 నియోజకవర్గాల సిగ్మెంట్లంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేశారు. సో ప్రధానంగా ఇటు ఇల్లందు సిగ్మెంట్లో చూసుకుంటే ఇల్లందు సిగ్మెంట్లో ఉన్న బయ్యారం, గార్ల గతంలో అయితే పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండేది. దీన్ని గార్ల, బయ్యారాన్ని సపరేట్గా చేసి పూర్తిగా ఇక్కడ మహబూబాబాద్ డిస్టిక్ ఉంటుంది. ఇక్కడ మహబూబాబాద్ డిస్టిక్లో అయితే పూర్తిగా ఇందులోంచి ఒక 2 సిగ్మెంట్లు తీసి ఇందులో కలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా ఈ 2 మండలాలు కలిపారు. ఇక్కడ ఇక భద్రాచలం చూసుకోవచ్చు. ఇక భద్రాచలంలో అయితే పూర్తిగా ఇక్కడ మండలాలు కూడా తీసేసి ఇటు ములుగు జిల్లా ఉంటుంది. ఇక్కడ ములుగు జిల్లాలో కూడా కలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన అయితే వాజేడు, వెంకటాపురం మండలాలను ములుగు జిల్లాలో కలిపారు. అయితే ఆయా మండలాలు భౌగోళికంగా వేర్వేరు జిల్లాలో కలిసిన శాసనసభ నియోజకవర్గాలు మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోనే కొనసాగుతుండడం గమనార్హంగా చెప్పుకోవాలి. అయితే ఖమ్మం జిల్లాలో ఇటు ఇల్లందు, టేకులపల్లి మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గార్ల, బయ్యారం మండలాలు కూడా మహబూబాద్ జిల్లాలో కలిపారు. అదేవిధంగా ములుగు జిల్లాలో ఇచ్చిన వెంకటాపురం, వాజేడు మండలాలు భద్రాచలం నియోజకవర్గంలో ఉండడం గమనార్హం. దాంతో పూర్తిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇల్లందు నియోజకవర్గ సమస్యలపై 3 జిల్లాల ఉన్నతాధికారులతో మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పూర్తిగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం ఇవంతా కూడా ఇక్కడ ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా 3 జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒకటి మహబూబాబాద్ జిల్లా అధికారులతో మాట్లాడి సమన్వయం చేయాలి, ఇంకోటి ములుగు జిల్లా అధికారులతో మాట్లాడి సమన్వయం చేయాలి, ఇటు ఖమ్మం జిల్లా అధికారులతో మాట్లాడి సమన్వయం చేయాల్సిన పరిస్థితి. ప్రధానంగా మనం ఒక ఇల్లందు సిగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇల్లందులో ఉన్న టేకులపల్లి, గార్ల ఇదంతా కూడా వేరే జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఇందులో ఉన్న ఖమ్మంలో ఉన్న కారేపల్లి ఇదంతా కూడా తీసుకొచ్చి మళ్ళీ ఖమ్మం జిల్లాలో తీసుకొచ్చి కలిపారు. ఖమ్మం, కారేపల్లి ఇదంతా కూడా ఖమ్మం జిల్లాలో తీసుకొచ్చి కలిపిన పరిస్థితి పూర్తిగా కనబడుతూ ఉంది. సో నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా
3 జిల్లాల ఉన్నతాధికారులతో మాట్లాడి ఏదైనా సమస్య వస్తే కనుక త్వరితగతిన పరిష్కారం అయ్యే ఉద్దేశం అంటే గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటైతే చేశామన్నారు. కానీ ఇప్పుడు ఇల్లందు సిగ్మెంట్ తీసుకోవచ్చు, భద్రాచలం సిగ్మెంట్ తీసుకోవచ్చు. 3 జిల్లా ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులు పూర్తిగా 3 జిల్లాల అధికారులతో మాట్లాడి సమన్వయం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎవరికైనా చిన్న సమస్య కనుక ఏర్పడితే మాత్రం 3 జిల్లాల అధికారులతో మాట్లాడాలి. మహబూబాబాద్ జిల్లా అధికారులతో మాట్లాడాలి, ములుగు జిల్లా అధికారులతో మాట్లాడాలి, ఇటు ఖమ్మం జిల్లా అధికారులతో మాట్లాడాలి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఇల్లందు జిల్లాను తీసుకున్నట్టయితే ఇల్లందు సిగ్మెంట్ తీసుకున్నట్టయితే కొంత మహబూబాబాద్ జిల్లాలో కలిసింది, కొంత ఖమ్మం జిల్లాలో కలిసిపోయింది. ఇటు భద్రాచలం తీసుకుంటే కొంత ములుగు జిల్లాలో కలిసిపోయింది, కొంత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలిసిపోయింది. కాబట్టి కొంత వేరియేషన్ అయితే పూర్తిగా జరుగుతుంది. అశాస్త్రీయ విభజనతో పూర్తిగా ఉమ్మడి జిల్లా నష్టపోయిందని చెప్పేసి కూడా ఉమ్మడి జిల్లా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. పునర్విభజన కమిషన్ వేసే దిశగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. ముక్కలు చెక్కలుగా ఇల్లందు భద్రాచలం సెగ్మెంట్లు ముక్కలు చెక్కలుగా డివైడ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని అయితే పూర్తిగా మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా వాసులు పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇక్కడ మనం చెప్పాం ఇల్లందు భద్రాచలం గురించి అయితే పూర్తిగా మాట్లాడుకున్నాము. ఇక్కడ కొన్ని ఊర్లు తీసుకెళ్ళి వేరే జిల్లాలో కలిపి మొత్తం జిల్లా విభజన సమయంలో అసలు ఒక పద్ధతి ప్రకారం లేకుండా జిల్లాల విభజన అయితే చేశారని చెప్పేసి పూర్తిగా చెప్తున్నారు. సో 2016లో జరిగిన జిల్లాల పునర్విభజనలో కొన్ని జిల్లాలు అతి తక్కువ మండలాలతో ఏర్పాటు చేశారు. తదనంతరం అనేక కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ వాటి సంఖ్యను పెంచారు. పొరుగున ఉన్న మహబూబాబాద్ జిల్లా తొలుత 10 పాత మండలాలతో ఖమ్మం నుంచి గార్ల బయ్యారం మండలాలను కలిపి ఏర్పాటు చేశారు. అనంతరం నూతనంగా 6 మండలాలను ఏర్పాటు చేసి నేడు 18 మండలాల జిల్లాగా మహబూబాబాద్ను చూపిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఇందాక మనం చెప్పాము, పూర్తిగా 18 మండలాలు ఉన్న జిల్లాగా మహబూబాబాద్ అయితే పూర్తిగా చిత్రీకరిస్తున్నారు. కానీ అక్కడ చూస్తే ప్రధానంగా ఒరిజినల్గా 18 మండలాలు అయితే అక్కడ. సో పూర్తిగా ఇక్కడ చూసుకోవచ్చు మహబూబాబాద్ ఇక్కడ మనకు ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ డాట్ చేసాను చూడండి. ఇది పూర్తిగా ఇది మహబూబాబాద్ డిస్టిక్. ఇది పూర్తిగా ఇందులో 18 మండలాలు ఉన్న 18 మండలాలకు అయితే చూపిస్తున్నారు. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా ఉన్న గార్ల బయ్యారన్న తీసుకొని మహబూబాబాద్ సెగ్మెంట్లో అయితే పూర్తిగా కలిపిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా ఇటు ములుగు జిల్లాను కూడా 9 మండలాలతో చూపిస్తున్నారు. జనగామను 13 మండలాలు, వనపర్తిలో 14, గద్వాల్ జిల్లాలో 12 మండలాలు, జయశంకర్ భూపాలపల్లిలో 11 మండలాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13, పెద్దపల్లి జిల్లాలో 14 మండలాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న జిల్లాల వల్ల ఎదురయ్యే సమస్యల పరిష్కారానికై జిల్లా పునర్విభజన యోచిస్తున్నట్లు కూడా పూర్తిగా మనకైతే ఇక్కడ పూర్తిగా తెలుస్తూ ఉంది. సో పూర్తిగా ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ విభజన ఒక అశాస్త్రీయ పద్ధతిలో విభజన జరిగిందంటూ కూడా జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఇల్లందులు తీసుకుంటే ప్రధానంగా ఇక్కడ బొగ్గు గనులు అయితే మనకు ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ గార్ల కానీ ఇటు బయ్యారాలు కావచ్చు, పూర్తిగా బొగ్గు గనులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా బొగ్గులు గలగలపారే గోదావరి నది కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనబడుతూ ఉంది. సో జిల్లా విభజన ఏర్పాటు చేస్తే పూర్తిగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇటు భద్రాచలం కావచ్చు, కొంత భద్రాచలంలో ఉన్న కొన్ని మండలాలని ముంపు మండలాన్ని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన పరిస్థితి గత పాలకులు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయానికి జిల్లా వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. జిల్లాల విభజనలు ఖచ్చితంగా జరుగుతాయి. ఖమ్మం జిల్లాను మళ్ళీ ఒకటిగా చేసే అవకాశం ఉందా అంటే కొంతమంది జిల్లా ప్రజలు ఖమ్మం జిల్లాను ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా ఒక్క ఖమ్మం జిల్లాగా చూస్తే బాగుంటుందని చెప్పేసి కూడా పూర్తిగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా పచ్చని అడవులు, సింగరేణి నల్ల బంగారం గనులు, గలగల పారే గోదావరి, కిన్నెరసాని, శబరి, తాలిపేరు, దుమ్ముగూడెం వంటి ప్రాజెక్టులు కూడా పూర్తిగా ఆదివాసీ గిరిజన ప్రాంతాలతో కళకళలాడే ఉమ్మడి ఖమ్మం జిల్లా పూర్తిగా విభజన చేయకుండా అంటే విభజనలో పూర్తిగా జిల్లాలుగా విభజన చెందాయి. మళ్ళీ ఇప్పుడు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సరికొత్త ఆలోచనతో కమిషన్ ఏర్పాటు చేసి ఖమ్మం జిల్లాను అంటే ఖమ్మం జిల్లా నుంచి డివైడ్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే ఇల్లందులోంచి బయ్యారం, గార్ల, అలాగే వాజేడు, వెంకటాపురం ఈ ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ తిరిగి కనుక భద్రాచలంలో విలీనం చేస్తే కనుక ఇవన్నీ సంపద అంతా కూడా ఖమ్మం జిల్లాకు చెందుతుందని చెప్పేసి కూడా జిల్లా వాసులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.